ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఓ జంటను తల్లిదండ్రులను చేయడానికి వచ్చిన ఓ మహిళ తన బిడ్డకే తల్లిని లేకుండా చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. హైదరాబాద్లోని మై హోమ్ బూజాలో అశ్వితా సింగ్ అనే మహిళ అనుమానాస్పద మృతి అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఒరిస్సాకు చెందిన అశ్వితా సింగ్ అక్టోబర్ 24న 10 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకుని రాజేష్ బాబు అనే వ్యక్తికి సరోగసి ద్వారా ఓ బిడ్డను కని ఇవ్వడానికి ఆమె హైదరాబాద్కు వచ్చింది. రాజేష్ బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. 9వ అంతస్తులోని ఓ రూమ్లో ఆమె వాళ్లతో కలిసి ఉంటుంది. ఆమె భర్త సంజయ్ సింగ్ అలాగే 4 ఏళ్ల కొడుకు అదే మై హోమ్ బూజాలోని సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటున్నారు. అయితే ఆమె ఈ క్రమంలో సరోగసీకి సంబంధించి కొంత ఆవేదనకు వేధింపులకు గురైనట్టుగా మనకి తెలుస్తోంది. ముఖ్యంగా రాజేష్ బాబు అనే ఆ వ్యాపారి ఆమెను లైంగికంగా వేధించినట్టు, అదే ఆమె చావుకు కారణమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ఇంటి నుంచి పారిపోవాలనే ఉద్దేశంతో ఆమె ప్రయత్నించగా 9వ అంతస్తు నుంచి కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంది. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం అశ్వితా సింగ్ ఇన్సిడెంట్ చాలా పెద్ద న్యూస్ గా మారిపోయింది. ప్రస్తుతం నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ రఘుప్రియ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు ఈ అశ్వితా సింగ్ ఇన్సిడెంట్ నుంచి మహిళలు ఏం నేర్చుకోవాలి, ఎలా జాగ్రత్తలు పడాలి, సరోగసీకి వచ్చే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే ప్రియ గారు. నమస్తే అమ్మా. చూశారు కదా, అశ్వితా సింగ్ ఇన్సిడెంట్ చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. తన 4 ఏళ్ల పిల్లాడికి ఇప్పుడు తల్లి లేకుండా అయిపోయింది. ఆమె కూడా ఎంతో ఆవేదనని అనుభవించాల్సి వచ్చింది. ఇది చాలామంది మహిళలకి ఒక లెసన్ లాగా ఉంది. ఎందుకంటే సరోగసి అనేది ఒక ఇప్పుడు ఉపాధి మార్గంగా మారిపోయింది. ముందుగా అశ్వితా సింగ్ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. చూసినప్పుడు అది చాలా షాకింగ్ అనిపించింది. అంటే ఒక దంపతులకి తన ప్రాణాన్ని కూడా తన మానాన్ని కూడా అడ్డు పెట్టి తను అంత సాక్రిఫైస్ చేసినప్పుడు ఇంత మానసిక క్షోభ అనుభవించడం అంటే దట్టు పరాయి వ్యక్తుల ద్వారా. ఇంట్లోనూ ఆమె చాలా వేదనకు గురి అయ్యింది. బయట వ్యక్తులకు ఎవరైతే ఈమెను తీసుకుని వచ్చారో అతని వల్ల కూడా చాలా మానసిక వేదన అనుభవించి అది తట్టుకోలేక, చేసే పని మంచిదైనా కానీ తట్టుకోలేక ఆమె ఇటువంటి అకృత్యాలకి, ఇటువంటి దయనీయమైన చావు, అంటే ఎవరికో తల్లిని అవ్వవలసింది తను తన బిడ్డకి తల్లి లేకుండా చేసుకునేంత దయమైన స్థితిలోకి ఆమె వెళ్ళింది. ఇది ప్రతి ఒక్క మహిళ హర్షించేదైతే మాత్రం కాదు. దీనికి అసలు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, మహిళలకి ఏ రకంగానూ భద్రత లేదా? మామూలుగా భద్రత లేదు అంటే సరేలే అనుకుంటున్నారు, కానీ అంటే ఒక మంచి పని నిమిత్తంగా వచ్చిన స్త్రీలకు కూడా భద్రత లేకపోవడంలో అంటే ఇది ఏ రకంగా లోపం అన్నట్టు? చట్టపరంగా లోపం ఉన్నట్టా, లేకపోతే ఆ చేసే విధి విధానంలో లోపం ఉన్నదా, ఎక్కడ తప్పుదారి పట్టింది అనే విషయాన్ని మనం మాత్రం ఇది చాలా హర్షించదగ్గ విషయం అయితే కాదు, చాలా బర్న్ అయ్యే విషయం ఇది. ఇప్పుడు సరోగసి అనేది కొంతమందికి ఉపాధి అయ్యింది, కొంతమంది దాన్ని ఒక సేవకుగా కూడా తీసుకుంటున్నారు. సరే పోనీ మాతృత్వాన్ని ఇద్దాము, మాతృత్వం అనేది చాలా చాలా అది ఎంతమందికో కానీ దక్కని వరం అది. అలాంటిది ఒక దంపతులకి ఈ అమ్మాయి ఒప్పుకుని రావడం ఒక హర్షణీయం అయితే, తన పుట్టింటి వాళ్ళతోనూ మాట్లాడనివ్వకుండా, భర్తతోనూ మాట్లాడనివ్వకుండా అటువంటి నీచమైన పనికి దిగజారుతున్నారు అంటే అసలు మన సమాజం ఎక్కడికి వెళ్తోంది, ఆడవాళ్ళని ఏ స్థితిలో చూస్తున్నారు అనేది చాలా బాధాకరంగా ఉంది. అసలు దీని గురించి ఎవరు ఎలా స్పందిస్తారు? రఘుప్రియ గారు, ముఖ్యంగా సరోగసి అనే విషయాన్ని ఇప్పటికి కూడా సమాజం ఆమోదించట్లేదు. నేను మరెవరికో బిడ్డని కనివ్వడానికి వెళ్తున్నాను అని కుటుంబ సభ్యులకి, బంధువులకి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో చాలా మంది మహిళలు ఉంటున్నారు. ఇప్పుడు ఆమె భర్త కొడుకుతో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చింది. ఎక్కడి ఒరిస్సా, ఎక్కడి ఇది. అయితే హస్బెండ్ కూడా అక్కడే ఉన్నా కనీసం అతనితో ఫోన్లో కూడా మాట్లాడనివ్వట్లేదు ఈ రాజేష్ బాబు అనే వ్యక్తి. ఆమె సోమవారం రాత్రి హస్బెండ్కి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఒప్పుకోలేదు ఈ రాజేష్ బాబు. దాంతో ఆమె నెక్స్ట్ డే మంగళవారం ఉదయం మానసిక వేదన అనుభవించింది.
మంగళవారం ఉదయం ఆమె ఇంకా చీరలు 3 చీరలు తన చీరలు కట్టి 5వ అంతస్తుకి పోర్టికోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి పారిపోవాలని చూసి ప్రమాదవశాత్తు 9వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయింది. అంటే దీనిని మనం ఎలా చూడాలి? ఎంత మానసిక సంఘర్షణ అనుభవించి చాలా ఉంటుంది. చాలా పైగా మానసికంగా. తమని నమ్మి వచ్చిన ఒక మహిళను ఆ. లైంగికంగా వేధించడం ఎంతవరకు కరెక్ట్ అది ఈ రాజేష్ బాబు అనే అమానుషము, వ్యక్తి? రాక్షస కృత్యం అని చెప్పాలి ఇది. నమ్మి వచ్చినప్పుడు అది ఇంట్లో అయితే యాక్చువల్‌గా ఒప్పుకోని విషయమే ఇది. ఇంకా మనం అంతవరకు ఎదగలేదు. ఇది అద్దె గర్భాన్ని ఆమె సాక్రిఫైస్ చేసినందుకు, ఇంట్లో వాళ్ళని ఒప్పించినందుకు, అంటే ఆదాయ మార్గంగా అనుకోండి, లేదా అంటే మానవతా దృక్పథంతో ఆ తల్లి ముందుకు వచ్చినప్పుడు ఇట్లాంటి అమానుషమైన కార్యక్రమాలు చేస్తున్నారు అంటే దీన్ని మరి ఏ రకంగా మన సమాజం హర్షిస్తుంది? ఈ ఈ ప్రి ఈ ప్రక్రియ చూసిన తర్వాత రేపటి నాడు ఏ ఆడది ముందుకు రాదు. ఏ ఆడపిల్ల కూడా ఇట్లాంటి సరోగసీకి అంటే తన గర్భాన్ని అద్దెకివ్వడానికి ఏ ఆడపిల్ల రాదు. ఎందుకు అంటే తను ఎన్నో కష్టనష్టాలకి ఓర్చుకుని ఇంట్లో వాళ్ళని ఒప్పించి ధనం కోసం అనుకోండి, లేదా సేవ కోసం అని అనుకున్నా, లేదా మానవతా దృక్పథంతో అనుకున్నా కానీ ఇలాంటివి చూసి రేపటి నాడు ఎవరు రారు. ఎందుకొస్తారు? కోరి కోరి తమ ప్రాణాలను ఎవరు తీసుకోవాలని అనుకోరు కదా. మరి దీనికి ఎట్లాంటి బాధ్యత వహిస్తారు? మన ప్రభుత్వం అనుకోండి, లేదా పెద్దలు అనుకోండి, దీన్ని ఎట్లా తీసుకువెళ్తారు? రేపటి నాడు స్త్రీలకు ఎటువంటి భద్రత కల్పిస్తారు? నిజానికి ఒక కాన్పు అంటేనే, ఒక పురుడు అంటేనే ఒక పునర్జన్మ. మహిళకి జీవితానికి గ్యారంటీ ఉండదు. అవును. న్యాచురల్ గా గర్భవతులు అయిన వాళ్ళు కూడా డెలివరీ అయ్యే వరకు కూడా చాలా టెన్షన్ లో ఉంటారు. ఉంటారు. అలాంటిది అనేక రకాల ప్రయోగాలు చేసిన తర్వాత గర్భం దాలుస్తూ ఉంటారు ఈ సరోగసి మహిళలు. అలాంటి వాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళ సంరక్షణలో ఉన్నప్పుడు వాళ్ళలో ఎంతో మానసిక ఆవేదన ఉంటుంది. ముఖ్యంగా చట్టాలు కూడా ఎన్నో ఉన్నాయండి. ఆ చట్టాలకి సంబంధించి కూడా ఎంతో లోబడి ఈ సరోగసి గర్భానికి రావాల్సి ఉంటుంది. అయితే ఈ రాజేష్ బాబు అనే వ్యక్తి కూడా ఆల్రెడీ కోర్టు అనుమతి కోసం ఆయన అప్లై చేసుకోవడం అనేది జరిగింది. దానికోసం ఆయన అనుమతి వస్తుందని వెయిట్ చేస్తున్న తీసుకునే క్రమంలోనే ఆ, ఇదంతా జరిగిపోయింది. అంటే తమను నమ్మి వచ్చిన ఒక మహిళకి ఆయన భరోసా ఇవ్వలేకపోయారంటారా? అంతే కదా. దీన్ని బట్టి చూస్తుంటే అదే కదా. తను అన్నీ సాక్రిఫైస్ చేసి ఒకళ్ళకి ఇద్దాము అని అనుకున్న వచ్చిన ఆమెకు భరోసా ఇవ్వలేకపోతున్నారు అంటే మరి దీని గురించి ఎటువంటి ఇది ఉంటుందంటే డాక్టర్లు చట్టపరమైన అగ్రిమెంట్స్ అవి చేసుకున్నారా? లేకపోతే ఈయన ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేసి ఆమెను లోబరుచుకుని లైంగికంగా వేధించడం కానీ ఇట్లాంటివన్నీ చేసి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా పెట్టుకుని ఆ అపార్ట్మెంట్లో చేస్తున్నారు అంటే దీని వెనక ఏమై ఉండొచ్చు? అది ఆలోచించడానికి కూడా అసలు అందుబాటులో రావట్లేదు అది. అటువంటి నీచమైన, నికృష్టమైన చర్య ఇది. మరి దీనికి మన సమాజం కానీ, మన పెద్దలు కానీ ఎట్లా స్పందిస్తారు, ఏమిటి అనే ఉత్కంఠత చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి ఆడవాళ్ళకి ఏ రకంగానూ భద్రత లేదు. సరోగసి పేరుతో చాలా పెద్ద బిజినెస్ నడుస్తోందండి. కొన్ని మాఫియాస్ కూడా దీని వెనక పనిచేస్తున్నాయి. కొన్ని హాస్పిటల్స్ కూడా వీటి వెనక ఉన్నాయి. ఈరోజు అశ్వితా సింగ్ సంఘటన చూసినప్పుడు మనకి ఇప్పుడు ఇలాంటివి కూడా ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా మాఫియా డబ్బు అదే కనిపించింది కానీ ఏమో వీళ్ళని నమ్మి వచ్చిన మహిళలకి కూడా రక్షణ లేదు అనే విషయం తేలిపోయింది కదా. దీన్ని మనం ఎలా చూడాలి? సరోగసికి సంబంధించి ఆడవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇంకా పకడ్బందీగా వెళ్ళాలి. ఎవరిని నమ్మకుండా దీనికోసం అయితే ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ముందు అగ్రిమెంట్లు తీసుకోవాలి. ఇది చట్టపరంగా భద్రత ఉన్నదా, లేదా డాక్టర్ల పరంగా భద్రత ఉన్నదా, అసలు ఎవరికి ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాము, ఎవరి ద్వారా తీసుకుంటున్నాము, వాళ్ళు నమ్మదగిన వ్యక్తులా కాదా, వాళ్ళ వెనకాల ఏమిటి, ఎవరు ఉన్నారు, ఏమిటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు మంచి మనుషులా కాదా అనేవి ఇంకా కాస్త మనం ఎలా అంటే ఇంకొంచెం ఐ విజన్ పెంచుకుని ఈ స్త్రీలు కొంచెం ముందుకు రావాలి. దీనికి కూడా ఇంకొంచెం పకడ్బందీగా మరింత భద్రత కోసము చట్టాలు చేపట్టాలి. డాక్టర్లు కూడా మరింత భద్రతను ఏర్పాటు చేయాలి. వాళ్ళు బిడ్డను కనిచ్చే వరకు కూడా ఒక నర్సు పర్యవేక్షణ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎవరింట్లోనో ఎక్కడో పెట్టకుండా ఆమె ఉన్న దగ్గరే ఒక నర్సుని కానీ ఎవరైనా ఒక సంరక్షకులను కానీ ఉంచినట్టయితే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేదు. ఇక నుంచైనా సరే ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి అన్ని రకాల భద్రతలు కల్పిస్తూ వీళ్ళ వెనకాల ఎవరున్నారు అని తీసుకుంటూ వాళ్ళ వివరాలు కూడా తీసుకుని డాక్టర్లకు సంబంధించి వీళ్ళు ఏ డాక్టర్నైతే వీళ్ళు సంప్రదిస్తున్నారో
తల్లిదండ్రుల వైపు నుంచి ఎవరికైతే ఈమె బిడ్డని ఇస్తోందో వాళ్ళ వైపు నుంచి, డాక్టర్ల వైపు నుంచి, అంటే డాక్టర్ల పర్యవేక్షణ అయ్యాకే కదా ఈ అమ్మాయి ముందుకు వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఆమెకు పూర్తి భద్రత ఉంటేనే తదుపరి మహిళ దీనికి ముందుకు వెడితే బాగుంటుంది. ఎవరైనా థర్డ్ వ్యక్తి చేస్తే కనుక దానికి ఎట్లాంటి రెమెడీ ఇవ్వాలి, కుటుంబానికి ఏమిటి చేయాలి, తర్వాత వాళ్ళకి కుటుంబానికి సంరక్షణ ఏం చేయాలి, వీళ్ళకి ఎటువంటి పనిష్మెంట్స్ ఇవ్వాలి అనేది ఇదేదో సులువుగా వదిలేసేది కాకుండా మరొక మహిళ ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా మరొక మహిళకి భద్రత ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మరీ ప్రత్యేకించి ఈ ఎవరైతే దాతలు తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి, డాక్టర్ల దగ్గర నుంచి ఇస్తున్న మహిళకు పూర్తి భద్రత ముందే కల్పించాలి. అది ఎలా అంటే ఈమె ఇంట్లో పెట్టడం కానీ, ఈమెను సెపరేట్గా వేరే చోట ఎక్కడైనా భద్రత కలిగిన ప్రదేశంలో పెట్టడం కానీ, వాళ్ళకి మాత్రమే, అంటే మీడియేటర్స్కి అలౌ లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ఈమెతో మాట్లాడేటట్టు, దాతల కుటుంబ సభ్యులు మాత్రమే మాట్లాడేటట్టుగా ఏర్పాటు చేసుకుంటే ఈ ఇచ్చే అమ్మాయి సేఫ్గా ఉంటుంది అని ఇప్పుడు మనం దీని ద్వారా అర్థమవుతోంది. ప్రియ గారు, మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సరోగసీ కోసం వచ్చిన మహిళ ఉంది కదా, మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా డబ్బుగా ఆశపడి దేనికి కూడా తలూపడం అనేది అంత మంచి విషయం కాదు. ఎందుకంటే ఇతను లైంగికంగా వేధిస్తున్నాడు అనే ఆమె తన కుటుంబ సభ్యులకి, భర్తకి పలుమార్లు ఫోన్ చేసి చెప్పింది. అయినా మనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము, కష్టాల్లో ఉన్నాము, కొంచెం ఓపిక పట్టు అని చెప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? చాలా తప్పండి. ఇంట్లో మనుషులే, తన సొంత వాళ్లే అలా చేస్తున్నారు అంటే ఈ పిల్లకి ఇంకెక్కడ రక్షణ ఉంది? ఇంకా తదుపరి ఎవరైనా ప్రయత్నం చేసినట్టయితే కనుక అందరి అగ్రిమెంట్లు తీసుకోవాలి. అంటే ఆ పిల్ల ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు కూడా, అంటే ఇలాంటి వేధింపులు చేస్తే కుటుంబ సభ్యులను కూడా వదలకూడదు. తన కుటుంబ సభ్యులే కదా పర్వాలేదులే అన్నట్టు కాకుండా కుటుంబ సభ్యుల్ని కూడా వాళ్ళని ఈ అమ్మాయి మానసిక వేదనకి గురి చేస్తే కనుక అందరూ శిక్షార్హులు అన్నట్టుగానే చట్టం తీసుకురావాలి. మరీ ప్రత్యేకించి డాక్టర్లు ఎవరైతే ముందుకు వస్తారో, అంటే నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను, ఎవరైతే సరోగసీకి కానీ అంటే సంప్రదాయబద్ధంగా వచ్చినా, ఐవీఎఫ్ ద్వారా వచ్చినా, ఏ ప్రక్రియ ద్వారా వచ్చినా సరే డాక్టర్లతో వీళ్ళు ఈ అమ్మాయికి సేఫ్టీ ఇవ్వాల్సిందే. ఈ అమ్మాయికి స్పెషల్ సెక్యూరిటీ ఇవ్వాలి. అశ్వితా సింగ్ పారిపోవాలని చూసిన విధానం అయితే నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది ప్రియ గారు. ఆ అమ్మాయి తను కట్టుకునే చీరల్ని, 3 చీరల్ని ముడివేసి 9వ అంతస్తు నుంచి 5వ అంతస్తు పోర్టికోకి దిగి అక్కడి నుంచి ఎలాగోలాగా ఎవరో ఒకళ్ళ సాయంతో వెళ్ళిపోవాలి అనుకుందంటే ఆమెను ఎంత నిర్బంధించి ఉంటారు, ఎంత ఆమెను ఆవేదనకి గురి చేసి ఉంటారు. చాలా అది తీవ్రంగా అది ఖండించవలసిన విషయం, కానీ ఇది మామూలు విషయం అయితే కాదు. పైగా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టి ఓ మనిషి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఆమె బాధ ఏంటి, అసలు సొంత కుటుంబ సభ్యుల్ని కూడా కలవనివ్వకుండా చేయడం అనేది ఎంత అమానుషం. అసలు ఈ సరోగసీ చట్టం ప్రకారం దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఈ చట్టంలో మరిన్ని మార్పులు తీసుకురావాలి. ఈ ఇన్సిడెంట్ ప్రకారంగా చూస్తే ఇలాంటి సరోగసీ సిస్టంలో మరికొన్ని భద్రతా మార్పులు తీసుకురావాలి. అది డాక్టర్ల దగ్గర నుంచి రావాలి, తర్వాత ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి రావాలి. అసలు నిజంగా ఈ అమ్మని ఒత్తిడితో ఒప్పించారా, ఆర్థికంగా వాళ్ళు బలహీనంగా ఉండి ఒప్పుకున్నారా, ఈ అమ్మాయి పూర్తి అంగీకారంతో వచ్చిందా, ఎవరి ప్రోద్బలంతోనైనా వచ్చిందా, ఇవన్నీ వివరాలు సేకరించాకే అప్పుడు ముందు కార్యక్రమం చేస్తే బాగుంటుంది. ఈ ఇన్సిడెంట్ చాలా ప్యాథటిక్. ఇది నిజంగా అశ్వితా సింగ్ అనే ఈ ఇన్సిడెంట్ మాత్రం అందరికీ రకరకాల ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఎందుకంటే భయాలు కూడా కలుగజేస్తోంది. ఎందుకు అంటే అసలు ఒక ఆమె సరోగసీ కోసం వచ్చి అక్కడి నుంచి దూకి చనిపోవడం, ఆ తర్వాత కనీసం అక్కడే ఉన్న భర్తకు కూడా తెలియనీయకుండా పోస్ట్ మార్టం చేసేసి అంత క్రిమేషన్ కూడా చేసేశారు. ఇప్పుడు పోలీసులు వచ్చేసి ఆమె ఇలా వచ్చింది, అలా జరిగింది అని చెప్తున్నారు. కానీ నిజానిజాలేంటో వెలికి తీయాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద కూడా ఉందంటారా? తప్పకుండా ఉంటుంది కదా. ఎందుకంటే మన సమాజానికి కాపాడేదే ఫస్ట్ భద్రతా సిబ్బంది, వారు కూడా కాపాడాలి. ఖచ్చితంగా పోలీసులు కూడా ఇప్పుడు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఒక మిస్టీరియస్ డెత్ అన్నప్పుడు, ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయిందండి, చనిపోయిన తర్వాత ఏముంది, ఇప్పుడు నష్టపరిహారం ఇచ్చో లేదంటే ఒక నార్మల్ కేసుతోనో ఇంకా అక్కడికి అయిపోతుంది. ఎందుకంటే ఎలాగో డబ్బుల కోసం వచ్చారు కాబట్టి అశ్వితా సింగ్ భర్త అనే వ్యక్తి కూడా సరే ఏదో ఒకటి ఊరు వచ్చాము అని 4 డబ్బులు తీసుకుని వెళ్దామనే ఆలోచన ధోరణిలోనే ఉండొచ్చు. కానీ ఇలాంటి వాటిని ప్రశ్నించాల్సిన పరిస్థితి అయితే సమాజానికి, ఆ బాధ్యత కూడా ఉంది కదా.
చాలా సమాజానిదే పెద్ద బాధ్యత. అందులోనూ ఇలా వచ్చినప్పుడు మరింత భద్రతా ఏర్పాట్లు చేయాలి. లేదు అంటే కనుక ఈ సరోగసీ గురించి ఆ స్త్రీమూర్తి ముందుకు రాదు ఇంకా. ఇట్లా సొంతంగా ఎవరికో ఏదో సేవ చేయడమో లేదంటే ఎవరి కోసమో బిడ్డను కనిచ్చే ముందు తన కుటుంబాన్ని నష్టపోయే అవకాశము అంత ధైర్యం ఏ స్త్రీ చేయదు కదా. ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఇది తెలిసి ఇలాగా తెలియకుండా మనకి ఇంకా ఎన్ని జరుగుతున్నాయనేది మనకి తెలియదు. కనీసం తెలిసినప్పుడైనా మనం అప్రమత్తంగా ఉండాలి. ఎస్, వెలుగులోకి రాని సరోగసి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఐడెంటిటీ ఇలాంటివి కూడా బయట పెట్టకపోవడం మంచిది అన్నట్టుగానే చాలామంది అనుకుంటూ ఉంటారు. కాబట్టే అలాంటివి సరోగసి, నేను ఒకరికి సరోగసి మదర్గా వచ్చాను అలాంటివి కూడా ఎవరు బయటకు చెప్పుకోరు. ముఖ్యంగా ఏంటంటే మాతృత్వానికి మారు పేరు మహిళ. అవును. 9 నెలలు తను గర్భంలో ఎవరి బిడ్డనో మోసి కన్న పేగు తెంచుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డను వదిలి వెళ్ళడం కూడా మహిళకి ఎంతో బాధతో కూడుకున్న విషయం. ఆమెకు జీవితాంతం గుర్తుండేది. సరోగసి కోసం వచ్చే వాళ్ళు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. చాలా చాలా ఉంది. ఎందుకంటే అన్ని నెలలు మోసిన తర్వాత వారి మీద మమకారం ఏర్పడుతుంది. అన్నిటికీ భరించి వచ్చినా కానీ పోని మమకారం తగ్గించుకుని వచ్చినా కానీ ఇలాంటి వెనకాల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఏ స్త్రీ ముందుకు వస్తుందమ్మా? ఏ స్త్రీ ముందుకు రాలేదు. ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరిగితే మాతృత్వం మాట దేవుడు ఎరుగు, ముందు ప్రాణ భయం ఉంటుంది కదా. ఏ స్త్రీ ముందుకు రాలేదు. దీని పరంగా చూసుకునైనా ఇక నుంచైనా సరే డాక్టర్లు వాళ్ళ తాలూకా భద్రతా ఏర్పాట్లు ఇంకా మరింత కట్టుదిట్టం చేయాలి. చట్టంలో కూడా మరింత కట్టుదిట్టమైన మార్పు చేర్పులు చేస్తేనే తప్ప ఈ సంఘటనతో ఏ స్త్రీ అయితే ముందుకు రాదు అని నా నమ్మకము. ప్రియ గారు, సందీప్ అనే ఓ బ్రోకర్ వీళ్ళిద్దరి మధ్య డీల్ కుదిర్చినట్టుగా తెలుస్తోంది. అంటే రాజేష్ బాబుకి ఇటు అశ్వితా సింగ్ కుటుంబానికి వీళ్ళకి బిడ్డను కనిచ్చే వరకు మీకు 10 లక్షలు ఇస్తాము అన్నట్టుగా. అందులో వీళ్ళ కమిషన్ ఉంటుంది, హాస్పిటల్స్ కమిషన్ ఉంటాయి, ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి. వీటన్నిటి గురించి తెలుసుకుని కూడా మహిళలు తెలుసుకునే అవకాశం ఉండదు. ముఖ్యంగా చెప్పరు, అన్ని అమ్మాయికి తెలియనివ్వరు కదా. కొన్ని చోట్లయితే కనుక అసలు ఎవరికి తను దానం ఇస్తోందో కూడా తెలియదు. అవును, అసలు వాళ్ళు రారు కూడా. అలాగా వాళ్ళ ఐడెంటిటీ కూడా బయటికి రాదు. వీళ్ళని తీసుకెళ్లి ఇంకెక్కడో రూముల్లో ఉంచుతారు. ఇలా వాళ్ళ ఇళ్లలోనే పెట్టేసి మరి ఈ హాస్పిటల్ డీల్ చేస్తున్నది ఎవరో కూడా తెలియదు. ఆ హాస్పిటల్ గురించి కూడా కొంత ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఒంటరి మహిళను తీసుకొచ్చేసి వీళ్ళ ఇంట్లో పెట్టి ఆమె భర్త కూడా అక్కడే సర్వెంట్ క్వార్టర్స్ లో ఉన్నా గానీ కనీసం మాట్లాడనివ్వకుండా 4 ఏళ్ల కొడుకుని చూడనివ్వకుండా ఆమెను ఎంత హింస పెట్టి ఉంటారు కదా. బట్ సరోగసీ కోసం వచ్చే మహిళలు మాత్రం చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాలి అని ఈరోజు అశ్వితా సింగ్ సంఘటన మనందరికీ గుర్తు చేస్తోంది. ఎవరైనా డబ్బులు ఇస్తామో కష్టాల్లోంచి బయటపడతామనే ఉద్దేశంతో తొందరపడిపోయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీరు సరోగసీ కోసం ఎవరి కోసం వస్తున్నారు, వాళ్ళెవరు, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, ముఖ్యంగా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ కావచ్చు, ఆ హాస్పిటల్ ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇక్కడ మన రాష్ట్రం వాళ్ళు అయితే వాళ్ళకి సంబంధించిన విషయాలు బయటకు వస్తాయని పక్క రాష్ట్రం వాళ్ళని, భాష తెలియని వాళ్ళని తీసుకొచ్చేసి ఇలాగా సరోగసీ అనే ఊబిలోకి దించుతున్నారు. ఇప్పుడు కోర్టు నుంచి అనుమతి రాలేదు, ఇంకా సరోగసీ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు కాబట్టే అశ్వితా సింగ్ జీవితం ఇక్కడ ఆగిపోయింది అనాలి. అదే ఆమె ప్రెగ్నెంట్ అయ్యి ఉండుంటే, ఆమె మీద ఇలాంటి లైంగిక వేధింపులు జరిగి ఉండుంటే ఇంకా పరిస్థితి ఎలా ఉండేది. మొత్తం మీద మాత్రం ఈ ఘటన మనందరికీ ఎన్నో పాఠాలు నేర్పుతోంది. సరోగసీ కోసం వచ్చేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటికీ మించి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ చాలా కనిపిస్తోంది. థ్యాంక్ యూ ప్రియ గారు. నమస్తే.